హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చేపల కూర మంచిగా రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మంచిగా నూనె ఒక 7 గిన్నెలు, చిన్న గిన్నెతో 7 గిన్నెలు వేసింది. మొత్తం వేసేసి ఇది ఇలా కలిపి పెట్టింది. 7 కాదు 8 గిన్నెలు నూనె కలిపి పెట్టింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలిపి అలా పెట్టాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ముక్కలు మునిగేటట్టు పోసుకోవాలి. చింతపండు పులుసు, ఉప్పు, కారం అన్నీ సరిపడా వేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాం ఫ్రెండ్స్. 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, పసుపు, కారం, ఉప్పు, నూనె సరిపడా వేసాము. ముక్కలు మునిగింది. ఇంకా చాలా చింతపండు పులుసు చాలా నచ్చిందా ఫ్రెండ్స్? బాగుందా మీకు? చేపల పులుసు చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది. మీరు కూడా ఇలా చేసుకోండి. ఆల్రెడీ వీడియో తీసాను, మధ్యలో కట్ అయింది, అందుకే మళ్ళీ మొదటి నుంచి తీస్తున్నాను. పులుసు పోసింది, కలిపి పెట్టింది, అది అంతా తీసే ఫ్రెండ్స్. అది పెడతాను ఒక వీడియో. అది కట్ అయింది మధ్యలో, మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇదిగో చింతపండు పులుసు ఇవన్నీ పోసాము. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మూత పెడుతుంది. సరేనా? బాయ్.